మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నానని మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టునని చెప్తున్నాడు. అక్కడ ఉన్న 7 కొడుకులు మరి దేవునికి మరి అవసరం లేదు కనుక మరి 7 కొడుకులను కూడా ఇతను కాదు ఇతను కాదు ఇతను కాదని చెప్పారండి. కానీ మరి ఎందుకు పనికిరాడని తల్లిదండ్రి దృష్టిలో కానీ అన్నదమ్ముల దృష్టిలో కానీ ఎవరి దృష్టిలో కూడా మరి ఆ కుమారుడు లేడు. ఎందుకనంటే దేవుడు చెప్తున్న మాట, నేను అన్నీ బాగున్న వాళ్ళని నేను ఎన్నుకోను, అన్నీ గొప్పవాడు అనుకున్నవాడిని నేను ఎన్నుకోను. ఎవరైతే తగ్గించుకొని ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని మాత్రమే నేను ఎన్నుకుంటానని ప్రభు చెప్తున్నాడు. ఈ భూలోకంలో మరి చాలామంది నేను అందంగా ఉన్నానని, నేను ఎత్తుగా ఉన్నానని, నా దగ్గర ధనం ఉన్నదని, నా దగ్గర జ్ఞానం ఉన్నదని, నేను అందరిలో గొప్పవాడినని అనుకున్నవచ్చు చాలామంది. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ లోకములో మరి దేవుని యందు భయభక్తులు కలిగి గడగడ దేవుని చూసి వణుకుతూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి దేవుడు తోడై ఉంటానని చెప్తున్నాడు.